సీఎం వైఎస్ జగన్ సక్సెస్ స్టోరీ ఒక చరిత్ర. ఆ చరిత్ర ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆనాడు రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డిని పరిచయం చేసిన దగ్గర నుంచి మొదలు పెడదాం. కానీ జైత్రయాత్ర సక్సెస్ స్టోరీ అంటే కేవలం సక్సెస్ వెనుక అంత ఈజీగా ఏది రాదు బాస్. దాని వెనుక ఎంతో కష్టం ఉంటుంది, దాని వెనుక ఎన్నో సవాళ్లు ఉంటాయి, దాని వెనుక ఎన్నో అవాంతరాలు ఉంటాయి, దాని వెనుక ఎందరో చేసినటువంటి కుట్రలు ఉంటాయి. వీటన్నింటినీ అధిగమిస్తేనే సక్సెస్ లభిస్తుంది. అక్కడి నుంచి మొదలు పెడదాం. ఆ తరువాత సక్సెస్ స్టోరీలోకి మనం ఎంటర్ అవుదాం. నిజం చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో నెగ్గుకు రావడం అనేది అంత సులభం కాదు. కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు, ఎమ్మెల్యేల కొనుగోళ్లు, వ్యవస్థలను మేనేజ్ చేయడాలు, నోరు విప్పితే అబద్ధాలు, నోట్లు వెదజల్లడాలు, కులాల వారీగా, మతాల వారీగా, వర్గాల వారీగా, ప్రాంతాల వారీగా జనాలను విడగొట్టి రాజకీయాలు చేయడాలు, ఇలాంటి అవలక్షణాలన్నీ పుణికిపుచ్చుకుంటే కానీ నేటి రాజకీయాల్లో నెగ్గుకు రాలేమన్న భావన అందరిలోనూ బలంగా నాటుకుపోయినటువంటి పరిస్థితులు ఉన్న రోజులు. ఇలాంటి వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు, నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా రాజకీయాలు చేసేందుకు ఒకడొస్తే చుట్టూ ఉన్న వ్యవస్థలు, వ్యక్తులు చూస్తూ ఊరుకుంటారా? మళ్ళీ ప్రశ్నిస్తున్నా, నిజాయితీగా రాజకీయాలు చేయాలని ఒకడు వస్తే చూస్తూ ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. వైఎస్ జగన్ విషయంలోనూ అదే జరిగింది. ఒక్కో వ్యవస్థ అతనికి వ్యతిరేకంగా మారింది. ఒక్కో పచ్చ మీడియా ఆయనకు వ్యతిరేకంగా వార్తలు రాయడం మొదలుపెట్టింది. ఒక్కో పార్టీ ఆయనపై అవినీతి ముద్ర వేసింది. అవినీతి కేసులతో ఉక్కిరిబిక్కిరి చేసింది. 16 నెలలు జైలుకు పంపించింది సార్. బయటకు వచ్చిన తరువాత కూడా ఆ అవినీతి మరకను పర్మనెంట్ చేసేందుకు పదే 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 అదే ప్రచారం చేసింది. అయినా తట్టుకున్నారు. లేచిన ప్రతిసారి కోలుకోలేని విధంగా దెబ్బ కొడుతూనే ఉన్నారు. అయినా అతను అదరలేదు, బెదరలేదు. దెబ్బ మీద దెబ్బ తగులుతున్నా దేనికి భయపడలేదు. చుట్టూ బలమైన వ్యవస్థలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నప్పుడు ఎదురుగా ఉన్నది అతనొక్కడే. అయినా పైన దేవుడు, తన చుట్టూ ఉన్నటువంటి ప్రజల్నే ఆయన నమ్ముకున్నారు. సహజంగానే జగన్ ఒక మొండి ఘటన సార్. నిలువెల్లా నీతి, నిజాయితీ నింపుకున్నోడికి హా మాత్రం పొగరుంటుంది. అదే మొండి ధైర్యంతో, అదే మొండి పట్టుదలతో, అదే ఆత్మగౌరవంతో, అదే ఆత్మవిశ్వాసంతో అడుగేశాడు. ఎన్ని దెబ్బలు తగిలినా ఎక్కడా తన ప్రయాణం ఆపలేదు. అతను ఏ బలాన్ని, ఏ బలగాన్ని నమ్ముకోలేదు. తనను తాను నమ్ముకున్నాడు. తన చుట్టూ ఉన్న ప్రజలను నమ్మాడు. పడిలేచిన కెరటంలా ఎగిసిపడ్డాడు. హుప్పెనలా ముంచెత్తాలని చూసినటువంటి శత్రువులను సునామీలా చుట్టుముట్టాడు. ఏనాడు తన క్యారెక్టర్ను మాత్రం ఆయన మోర్చకోలేదు సార్. అదే ఆయన్ను విజయ తీరాలకు చేర్చింది సార్. ఇప్పటి వరకు మీరు మకిలి పట్టిన వ్యవస్థల చేతిలో చితికి చెల్లా చెదురు అయిపోయిన వ్యక్తుల గురించి విని ఉంటారు. కానీ చరిత్రలో తొలిసారి ఆ మకిలి పట్టిన వ్యవస్థల దుమ్ము దులిపిన వ్యక్తిని చూస్తున్నారు. అతనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అతను ఎదుర్కొన్నటువంటి సవాళ్లు, అతను పడినటువంటి కష్టాలు, అతనికి ఎదురైనటువంటి ఛాలెంజెస్ విన్నాం కదా. కానీ చరిత్రలో నిలిచిపోయే ఘట్టం ఒకటి ఉంటుంది. అతన్ని మనకు పరిచయం చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆనాడు తనయుణ్ణి ఈ రాష్ట్ర ప్రజలకు పరిచయం చేసిన అపురూపమైనటువంటి ఒక గొప్ప ఘట్టం మనం కళ్ళ ముందు మరోసారి ప్రత్యక్షం కాబోతోంది. ఒక్కసారి ఆనాడు తండ్రి వైఎస్ఆర్ జగన్ను పరిచయం చేసినటువంటి, ఈ రాష్ట్ర ప్రజలకు తన వారసుడిగా అందించినటువంటి అపురూప ఘట్టాన్ని ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఈ ప్రాంతం యొక్క సర్వతోముఖమైన అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో ఉన్నవాడు, యువకుడు, ఉత్సాహవంతుడు. మీ అందరితో ఒక్కరిగా, మీ అందరిలో అన్నగా, తమ్ముడిగా, మాకు అండగా నిలబడి ఉంటాడు. మీ ఆదరణ కోరుతున్నాడు, ఆశీర్వదించమని కోరుతున్నాడు. యువకుడు మీకందరికీ సేవ చేయాలని ఉత్సాహంగా ఉన్నాడు. ఆశీర్వదించండి. ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రతి సమస్యను తీర్చగలుగుతారని మీ ముందుకు వచ్చి నిలబడ్డాడు సవినయ్. మీ అందరి ఆదరాభిమానాలు ఉంచండి. నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతం యొక్క సర్వతోముఖమైన అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో ఉన్నవాడు, యువకుడు, ఉత్సాహవంతుడు. మీ అందరితో ఒక్కరిగా, మీ అందరిలో అన్నగా, తమ్ముడిగా, మాకు అండగా నిలబడి ఉంటాడు. మీ ఆదరణ కోరుతున్నాడు, ఆశీర్వదించమని కోరుతున్నాడు. యువకుడు మీకందరికీ సేవ చేయాలని ఉత్సాహంగా ఉన్నాడు. ఆశీర్వదించండి. ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రతి సమస్యను తీర్చగలుగుతారని మీ ముందుకు వచ్చి నిలబడ్డాడు సవినయ్. మీ అందరి ఆదరాభిమానాలు ఉంచండి. ఎలా ఉంది సార్ ఆ సన్నివేశం? ఎలా ఉంది సార్ ఆ దృశ్యం? చూశారుగా.
మరోసారి చరిత్ర మన కళ్ళ ముందు కదలాడింది. తండ్రి వైఎస్ఆర్ తన కుమారుడు జగన్ని రాష్ట్ర ప్రజలకు పరిచయం చేశారు, ఆశీర్వదించమని కోరారు. అతని సక్సెస్ స్టోరీ ఈ స్థాయిలో ఉంటుందని, అతను ఈ స్థాయికి ఎదుగుతారని, తనకంటూ ఒక విజన్ ఉంటుందని, ఆ విజన్తో ఈ రాష్ట్రం దిశ మార్చేస్తారని ఆనాడు ఎవరూ ఊహించలేదు. విన్నారుగా, ఆ క్షణమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పేరు రాజకీయాలకు పరిచయమైంది. మరోసారి వింటారా? వినాలని ఉందా? మరోసారి వినండి సార్, ఏం పర్వాలేదు. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేటటువంటి మాటలు, ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే దృశ్యాలు. ఒక అపురూప ఘట్టం, ఒక చరిత్రకు నాంది ఆ రోజే పలికారు వైఎస్ రాజశేఖర రెడ్డి తన కుమారుణ్ణి పరిచయం చేస్తూ. మరొక్కసారి ఆ దృశ్యాలను చూద్దాం. నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతం యొక్క సర్వతోముఖమైన అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో ఉన్నవాడు, యువకుడు, ఉత్సాహవంతుడు. మీ అందరితో ఒక్కరిగా, మీ అందరిలో అన్నగా, తమ్ముడిగా మాకు అండగా నిలబడి ఉంటాడు. మీ ఆదరణ కోరుతున్నాడు, ఆశీర్వదించమని కోరుతున్నాడు. యువకుడు మీకందరికీ సేవ చేయాలని ఉత్సాహంగా ఉన్నాడు, ఆశీర్వదించండి. ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రతి సమస్యను తీర్చగలుగుతారని మీ ముందుకు వచ్చి నిలబడ్డాడు సవినయ్. మీ అందరి ఆదరాభిమానాలు ఉంచండి. నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతం యొక్క సర్వతోముఖమైన అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో ఉన్నవాడు, యువకుడు, ఉత్సాహవంతుడు. మీ అందరితో ఒక్కరిగా, మీ అందరిలో అన్నగా, తమ్ముడిగా మాకు అండగా నిలబడి ఉంటాడు. మీ ఆదరణ కోరుతున్నాడు, ఆశీర్వదించమని కోరుతున్నాడు. యువకుడు మీకందరికీ సేవ చేయాలని ఉత్సాహంగా ఉన్నాడు, ఆశీర్వదించండి. ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రతి సమస్యను తీర్చగలుగుతారని మీ ముందుకు వచ్చి నిలబడ్డాడు సవినయ్. మీ అందరి ఆదరాభిమానాలు ఉంచండి. నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతం యొక్క సర్వతోముఖమైన అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో ఉన్నవాడు, యువకుడు, ఉత్సాహవంతుడు. మీ అందరితో ఒక్కరిగా, మీ అందరిలో అన్నగా, తమ్ముడిగా మాకు అండగా నిలబడి ఉంటాడు. మీ ఆదరణ కోరుతున్నాడు, ఆశీర్వదించమని కోరుతున్నాడు. నా కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో, పట్టుదలతో ఉన్నాడు, ఆశీర్వదించండి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు పరిచయం చేశారు. కానీ చాలా అద్భుతమైనటువంటి అంశం ఏంటంటే, ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆత్మ చూస్తూ ఉంటుంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటటువంటి పట్టుదలతో ఒక యువకుడు మీ ముందుకొస్తున్నాడు అంటూ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పరిచయం చేస్తే ఈ రాష్ట్రం దిశ మార్చే స్థాయికి ఎదిగారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఒక్కసారి అతన్ని చూడండి. యువకుడిగా ఆనాడు తొలిసారి పరిచయమైన సందర్భంలో ఏ చిరునవ్వు అతని మోములో కనిపిస్తోందో, ఏ రకంగా ప్రజలకు అభివాదం చేస్తున్నారు, ఏ రకంగా ప్రతి ఒక్కరిని పేరు పేరున చిరునవ్వుతో పలకరిస్తున్నారు, అదే చిరునవ్వు, అదే ఆత్మవిశ్వాసం, అదే అభివాదం ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది, ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది. కానీ అనుకోని పరిస్థితుల్లో ఆయన సొంతంగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిన తరువాత రాజశేఖర రెడ్డి గారి కలల్ని నిజం చేస్తూ, ఆయన ఆశయాల్ని నిజం చేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం దిశనే మార్చేశారు. సంక్షేమానికి రాష్ట్రాన్ని కేర్ ఆఫ్ గా మార్చారు, అలాగే డెవలప్మెంట్ కి డెస్టినేషన్ గా మార్చారు. అన్ని రంగాలలో, ఈ దేశంలో అన్ని రంగాలలో మిగతా రాష్ట్రాలతో, ముఖ్యంగా దేశంతోనే పోటీ పడగల స్థాయికి ఈ రోజు రాష్ట్రాన్ని తీసుకెళ్లినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కింది. నిజానికి పులివెందుల అంటూ పులివెందుల కల్చర్, రాయలసీమ కల్చర్, కడప కల్చర్ అంటూ రామోజీరావు కావచ్చు, చంద్రబాబు కావచ్చు, పచ్చముఖ కావచ్చు, పదే విషం చిమ్మే ప్రయత్నం చేశారు. కానీ పులివెందుల అంటే ఏంటో తెలుసా సార్? పులివెందుల సాధించిన సక్సెస్ ఏంటో తెలుసా సార్? పులివెందుల పేరు వింటే వినిపించేది ఏంటో తెలుసా సార్? ఈ రోజు నామినేషన్ వేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడారు. ఒక్కసారి ఆయన మాటల్లోనే విందాం అసలు పులివెందుల కల్చర్ అంటే ఏంటో. ఆ ఆంధ్రజ్యోతికి, ఆ టీవీ5కి, ఆ ఎల్లో మీడియాకు దశాబ్దాలుగా కోపంతో వచ్చే ఊతపదం ఏమిటి? పులివెందుల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్ అంటూ మన మీద వేలెత్తి చూపించే కార్యక్రమం. ఎస్,
ఎస్, మన కల్చర్. మంచి చేయటం మన కల్చర్. మంచి మనసు మన కల్చర్. మాట తప్పకపోవడం మన కల్చర్. బెదిరింపులకు లొంగకపోవడం మన కల్చర్.